హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు నేను చూస్తేనే తెలుస్తుంది కదండి, చెప్పే అవసరమే లేదు, పానీపూరిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మామూలుగా ఈవినింగ్ బండ్ల దగ్గరికి వెళ్ళి అందరూ కూడా గుంపులుగా పానీపూరిని తీసుకుంటాము. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కదండి మనకి, కాబట్టి ఇంట్లోనే తయారు చేసి తీసుకుంటాము. ఇప్పుడు ఒక బౌల్లో రవ్వ తీసుకున్నాము. ఈ రవ్వలో చేసినట్లయితే బాగా మొరమొరలాడుతూ ఉంటుంది, మెత్తగా కాకుండా 2-3 రోజులు కూడా నిలువ ఉంచుకోవచ్చును. 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకుంటున్నాము. ఇందుకు సరిపడే సాల్ట్ వేసుకుంటాము. వేసుకొని బాగా చపాతీ పిండిలాగా మనము కలుపుకుంటున్నాము. కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటాము, ఒకేసారి వేసుకోకుండా. ఇప్పుడు రవ్వ మనకి తేమగా తెలుస్తుంది వాటర్ ఎక్కువైనట్లు, కానీ కొద్దిసేపటికి అది బాగా వాటర్ని అబ్జర్వ్ చేయడం వలన గట్టిగా అయిపోతుంది. చూసారా, ఇప్పుడు ఈ విధంగా చపాతీ పిండిలాగా కలిపి ఉంచుకున్న తర్వాత ఒక అరగంట సేపు తడి బట్ట వేసి కప్పి ఊరనిచ్చేస్తాము. ఈలోగా మనము పానీని రెడీ చేసుకుంటాము. 2 పచ్చిమిర్చి, 2 చిన్న అల్లం ముక్కలు, ఇంకా కొత్తిమీర బాగా ఫ్రెష్గా ఉండి శుభ్రపరిచింది, ఇంకా పుదీనా, శుభ్రపరిచిన పుదీనాను కొద్దిగా వేసుకొని మనము కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో జ్యూస్ని మాత్రము తీసేసుకొని తొక్కుని ఫిల్టర్ చేసుకుంటాము. మరలా సెకండ్ టైం కూడా మిక్సీ వేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా వాటర్ని అంతా కూడా ఫిల్టర్ చేసుకొని పిప్పిని తీసేసుకుంటున్నాము. ఈ విధంగా కావలసినంత వాటర్ని మనము తీసేసుకున్న తర్వాత అందుకు సరిపడే ఉప్పు వేసుకుంటాము. నెక్స్ట్ మనము పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాము. కొద్దిగా గరం మసాలా పౌడరు వేసుకొని బాగా నిమ్మపండు చూడండి పెద్ద సైజు ఒకటి పిండి వేసుకుంటున్నాము. ఇంకా దీని బదులు కూడా మనము చింతపండు రసం కూడా వేసుకోవచ్చును. ఇప్పుడు ఫుల్గా వాటర్ వేసేసుకుంటాము, టేస్ట్కి సరిపడే విధంగా వేసుకొని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు పానీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము పొటాటోని రెడీ చేసుకుంటున్నాము. ఒక మీడియం సైజు 2 పొటాటో తీసి బాగా ఉడకనిచ్చిన తర్వాత ఈ విధంగా మెత్తగా పొట్టు వలుసుకొని మెత్తగా నలిపి అందుకు సరిపడే ఉప్పు వేసుకున్నాము. కొద్దిగా కారం వేసుకుంటున్నాము, కొద్దిగా గరం మసాలా పౌడరు, ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకున్నాము. కలిపి ఒక కప్పులో వేసేసుకుంటాము. ఇప్పుడు మనకి పొటాటో కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్లో మనకి పానీ రెడీ అయింది, నెక్స్ట్ మనకి పొటాటో రెడీ అయింది. ఇప్పుడు ఇంకొక కప్పులో మనము సన్నగా ఆనియన్ కట్ చేసుకున్నాము, కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకున్నాము. ఇప్పుడు 3 కూడా రెడీ అయిపోయింది, పానీ, పొటాటో, ఆనియన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము పూరీ తయారు చేసుకోబోతున్నాము. బాగా మెత్తగా ఏం చూసారా, 1/2 అవర్ అయిపోయింది మనం కలిపెట్టి. ఇప్పుడు కొద్దిగా తేమగా ఉండేటప్పుడే మనము పూరీలను రెడీ చేసుకుంటాము. తేమ ఆరకుండా తర్వాత మనము గుడ్డను కప్పేసుకుంటాము. ఇప్పుడు చపాతీలాగా బాగా చేసేసుకుంటున్నాము. ఇది మరీ పలుసగా లేకుండా మరీ మందంగా లేకుండా మీడియంగా మనము చపాతీలాగా తయారు చేసుకున్నాము. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము ఏదైనా ఒక కప్పుని తీసుకుంటాము. తీసుకొని ఈ విధంగా రౌండ్గా షేప్లో మనకి కావలసిన సైజులో మనము కట్ చేసి ఉంచుకుంటాము. ఇది చేసే లోపలే మనము స్టవ్ మీద ఒక పాన్లో ఆయిల్ వేసుకొని కాగనిచ్చుకుంటాము. ఈ తేమ ఆరక ముందుగానే మనము పూరీలను ప్రిపేర్ చేసుకుంటాము. ఆ విధంగా చేయడం వల్ల బాగా కరకరలాడుతుంది పూరీలు. ఈ విధంగా ఒక్కొక్కటి వేసేసుకొని బాగా లేసిన తర్వాత తిప్పి బాగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత మనము తీసేసుకుంటాము. పిండిని మొత్తం కూడా ఆరక ముందే తేమగా ఉండేటప్పుడే ఈ విధంగా అన్ని పూరీలు రెడీ చేసి ఉంచేసుకుంటాము. ఇవి ఒక డబ్బాలో వేసి ఉంచుకున్నట్లయితే మనకు కావలసినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద మనము తీసుకోవచ్చును. ఇప్పుడు అన్ని పూరీలు కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్రౌనిష్గా కాలిపోయినాయి చూసారా. ఇప్పుడు అంతా పూరీలంతా రెడీ అయింది. ఇప్పుడు చూడండి, ఒక పూరీ తీసుకొని చూడండి ఎట్లా సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా పొటాటో వేసుకుంటాము, నెక్స్ట్ ఆనియన్ వేసుకొని ఉంచేసుకుంటాము. ఇట్లా అన్నీ చేసిన పూరీలంతా కూడా ఈ విధంగా ఉంచేసుకొని
పానీని సెంటర్లో పెట్టుకునేసి మనము రౌండ్గా కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ మనము ఈవినింగ్ పానీలో తీసుకుంటూ ఈ విధంగా ఈ స్నాక్స్ను తీసుకుంటాము. చూసారా, టేస్టీగా రెడీ అయ్యింది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.